హైదరాబాద్ ప్రఖ్యాత వ్యక్తి దర్గా చిన్నగౌడ్ పైల్వాన్ ఇంటికి వచ్చాం. అసలు పైల్వాన్ ఇల్లు ఎలా ఉంది, ఆయన ఎలాంటి టేస్ట్తో కట్టారో కూడా ఈరోజు గోల్డ్ మ్యాన్ గా లేకపోతే లైటర్స్ ఇవన్నీ ఓపెన్ చేసే అవసరం కూడా ఫేమస్ కావాలని ఏం లేదు. సిటీలో ఇట్లా లైన్ కడుతుంటే కాళ్ళు ముక్కని సిటీలో మంచి ఇప్పుడు ఎమ్మెల్యే మినిస్టర్ సార్ వస్తాద్ ఏంటంటే ప్రశాంతత దానకర్ణుడు అని రాశారు. ఇది ఎప్పుడు ఇచ్చారు సార్? 5 years అయ్యొచ్చు. 5 years సార్ కింద ఉండే ఇప్పుడు పైకి వచ్చింది. సికింద్రాబాద్ ఉంటారు, అన్ని ఇంటర్వ్యూలు ఉంటాయి. ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇంటీరియర్ డిజైన్కి ముఖ్యంగా ఐడియాలజీ ఎవరు తీసారు? అదే మొత్తము నాదే ఇంటీరియర్ సెటప్. సోపల్ ఎట్లా బాడీలో 2,50,000 అది కింద ఏమో 4 లక్షలు కూర్చుంటారా ఫంక్షన్స్ కూడా కదా సార్. ప్రత్యేకంగా మనకు పర్సనల్ ఉన్నట్టు దగ్గర కూర్చుంటాం సార్. బయట అటెండ్ అయ్యకుంటే వెళ్ళుడే. లాన్ డిజైన్ ఐడియా ఎవరిది సార్? చిన్నపిల్లల కోసం అంటే బాల్కనీ ఎప్పుడన్నా కూర్చొని బయట కూర్చొనికి ఇది నేనే స్లాబ్ లేకుండా ఎంత సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ ప్రఖ్యాత వ్యక్తి దర్గా చిన్నగౌడ్ పైల్వాన్ ఇంటికి వచ్చాం. అసలు పైల్వాన్ ఇల్లు ఎలా ఉంది, ఆయన ఎలాంటి టేస్ట్తో కట్టారో కూడా ఈరోజు ఆయన హోమ్ టూర్లో మనం చూపిస్తాం. సార్ మీ ఇల్లు ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం అందరు చూసుకోవాలి, అందరు కట్టుకోవాలి, అందరు కట్టుకోవాలా సార్? చాలా పెద్ద టీవీ ఉంది. ఇది ఎక్కడ ఉంది తెప్పించారు సార్? ఇది షోరూమ్ సార్ OnePlus ఇక్కడే OnePlus మొత్తం 3 టీవీలు పైన ఉన్నాయి, ఒకటేసారి తెప్పించిన. ఎన్ని ఇంచెస్ సార్ ఇది? 65 inches. 65 inches సార్. 65 70 బాబు తెప్పించిన. అట్లనా సార్? ఇవన్నీ కొన్ని నేను తీసుకొని చెంజాట ఆయన చిన్న చిన్నవన్నీ ఆయనకి. ఓను. ఇది సార్ పూజ కదా సార్? ఇది పూజ గది. పూజ గది చూడొచ్చు సార్ మనం? చూడొచ్చు సార్ పూజ గది కూడా చూడొచ్చు. అన్నని గోల్డ్ మ్యాన్గా దేవుడు ఆశీర్వదించాడు. గోల్డ్ మ్యాన్గా పైల్వాన్గా ఆశీర్వదించాడు. ఒకసారి మనం చూడొచ్చు. అలాగే మనం ఇప్పుడు కిచెన్ ఏరియాలోకి వచ్చాం. ఇవన్నీ ఇక్కడ సార్ హైదరాబాద్లో తీసుకునేటివేనా సార్? సోఫా సెట్ ఆర్డర్ ఇస్తే బయట నుంచి వచ్చినాయి, కొన్ని బయట నుంచి వచ్చినాయి సార్. సార్ ఈ చెట్టు సార్, ఇది చెట్టు ఇది వేరే గిఫ్ట్ ఇచ్చారు. గిఫ్ట్ అంటే రోడ్ల మీద అవునా సార్ పెడతారు కదా, బోన్సాయి చెట్టు అంటారు కదా, చిన్న ఇచ్చిపోతుంటారా సార్? ఇది ఎంతనే ఉంటుంది, ఇది ఒక 5,000 ఉంటుంది వచ్చింది సార్. బోన్సాయి చెట్టు చాలా కాస్ట్లీ ఉంటాయి సార్. ఇవి ఇంటీరియర్ వాళ్ళు ఇచ్చిపోతారు, చెట్లు బయట ఉన్నది వాళ్ళే ఇచ్చిపోయారు. అవునా సార్. అలాగే మనం ఇక్కడ ఒకసారి మనం లోపలికి చూడొచ్చు. కిచెన్ చాలా సింపుల్గా ఉంది. కిచెన్ కూడా ఇలా సింపుల్గా కిచెన్ ఏంటంటే స్పెషాలిటీ, ఇంట్లోనే వాటర్ వస్తాయి, ఫిల్టర్ వాటర్ వస్తాయి. ఎందులో సార్? ఇంట్లో ఫిల్టర్ వాటర్, ఇది తాగేటి డ్రింకింగ్. ఇది సార్ ఇది డ్రింకింగ్ వాటర్, ఫిల్టర్ వాటర్. ఇదేమో ఇట్లా మనం ఉంటే కడిగేది ఉంటే ఇట్లా మనం ఎన్ని రకాలన్నా చేసుకోవచ్చు. ఇది హ్యాండ్ వాష్, ఇది ఎలా లాగినా మనకు వచ్చేస్తుంది. అందైనా అన్నీ వచ్చేసినాయి. ఇది హ్యాండ్ వాష్ చేసుకొని అన్నీ ఒకటే దానికి ఇచ్చేసారు. ఒకే దాంట్లో గ్లాసులు ఇట్లా ఏమైనా కడగాలంటే ఇట్లా ఒక గ్లాస్ పెట్టేస్తే మొత్తం వాష్ కొట్టి చేసేస్తుంది. ఇప్పుడు అంతా మొత్తం టెక్నాలజీ ఫాస్ట్ అయింది కదా, టెక్నాలజీ దాని ప్రకారం ఇప్పుడు ఇది ఏంటంటే కొద్దిగా ఇట్లా అంటే వచ్చేస్తుంది అంతే, మనం చేయబెట్టే అవసరం ఉంది సార్. చాలా బాగుంది సార్. ఇది ఇట్లా అంటే ఆఫ్ అయిపోతుంది. సెన్సార్ ఓన్లీ సెన్సార్ అన్నీ సార్. మనం ఇంతకుముందు ఏమో ఎట్టుంటుండే, మనం ఆన్ చేసి మళ్ళీ లైట్ ఇది ఆన్ చేయాలి ఆఫ్ చేయాలంటుండే. ఖచ్చితంగా బటన్ ఆన్ చేసి లేటెస్ట్ టెక్నాలజీ ఎట్లయిందంటే మొత్తం ఏవైనా ఆటోమేటిక్ వచ్చేటట్టు. పుల్లల డబ్బీలు అవి డబ్బులు లేకపోతే లైటర్స్ ఇవన్నీ ఎంత స్పీడ్ అన్నా పడాంచుకోవచ్చు. ఇది 1 ఇట్లా అంటే 2 వస్తుంది, ఇట్లా అంటే 2 మళ్ళీ 3 వస్తుంది, ఎగ్జాస్ట్ ఫ్యాన్ మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. అంతే కాదు, అంతే ఇట్లా అటువైపు అంటే పెరుగుతుంది, ఇటువైపు అంటే ఆఫ్ అయిపోతుంది. మొత్తం సెన్సార్తో కూడిన కిచెన్ రూమ్ పెట్టినాం సార్ లేటెస్ట్గా. అంతా కొద్దిగా స్పెషల్గా డిజైన్ ఇదే సార్. సేమ్ అంతే. ఫ్రిడ్జ్ సార్. లేడీస్ ఏంటంటే సీరియల్ చూస్తారు కదా, ఇందులో ఫిల్టర్ వాటర్, ఐస్ క్యూబ్ అన్నీ ఉంటాయి. ఇందులో ఫిల్టర్ వాటర్, ఐస్ క్యూబ్ అన్నీ వస్తాయి. అన్నీ వస్తాయి.
ఏం సార్ ఎల్ఈడి డిస్ప్లే ఉంది ఇది? అంటే ఇది మనకు లోపల ఏముంది అన్ని కనబడుతుంది, లోపల ఏమున్నా బయట నుంచి కనబడుతుంది. ఇప్పుడు అంటే టెక్నాలజీ అట్లా అయిపోయింది కదా, లోపల ఓపెన్ చేసే అవసరం కూడా అవసరం లేదు. డైరెక్ట్ అంటే నీ పేరు కొట్టి వచ్చేస్తుంది, నీ ఛానల్ కొడితే వస్తుంది. దీంట్లో వచ్చేస్తుంది సార్ టోటల్ అన్నీ వచ్చేస్తాయి. ఛానల్ పేరు కొట్టి ఫ్రిడ్జ్కే టీవీ మీన్స్ వైఫై కనెక్షన్ ఉన్నట్లుంది. మొత్తం యూట్యూబ్, సెన్సార్, ఆండ్రాయిడ్ మొత్తం టీవీలో ఇన్స్టాల్ అయినాయి. మనం ఒకసారి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకోవచ్చు సార్ మనం. చూడ్డానికి లోపల కూడా స్పేసియస్గా ఉంది, చాలా పెద్దగా ఉంది, చాలా స్పేసియస్గా చాలా పెద్దగా ఉంది. ఇది ఎక్కడ నుంచి తెప్పించినారు సార్? ఇది ఇక్కడనేనా సార్? దీని మీద ఇట్లా తీసుకోవాలన్న కాన్సెప్ట్ మీకు ఎలా వచ్చింది సార్ అసలుకి? ప్రతి ఇండ్లలో ఫ్రిడ్జ్లు ఉంటాయి కదా, 1,00,000 రూపాయలు వస్తాయి, 2 లక్షలు వస్తాయి. కాకుండా మీకు ఇంత కాన్సెప్ట్ డిజైనింగ్ పైల్వాన్ గా మీరు చాలా బిజీగా ఉంటారు, అలాంటి టైం కూడా ఇంటి కోసం ఇంత ప్రత్యేక డిజైనింగ్. అంటే మళ్ళీ ఎవరైనా కొనాలంటే కొనకుండా ఎక్కువ కాస్ట్ ఉన్నా సరే కొనేస్తారు. ఎక్కువ కాస్ట్ ఉన్నాయి, లోకల్ చూడండి ఎంత ఎక్కువ రేట్ ఉన్నాయి తీసుకుంటాం. ఇప్పుడు ఇంట్లో ఇక్కడ ఉన్న మామూలు ఫ్రిడ్జ్ కూడా ఉన్నది, దీంతో పాటు ఇది కూడా తీసుకున్నారు. ఇంకా పైన ఉన్నది, సార్ కూడా చూసాం సార్ మనము. ఇది ఎక్కడ ఉంది తెప్పించారు సార్? కానీ ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఇది ఒకటి కొద్దిగా కాస్ట్ ఎక్కువ. అదే సార్ చూడడానికి చాలా బాగుంది. అంటే ప్రతి దాంట్లో గోల్డ్ ప్లేటెడ్ అయితే కంపల్సరీ వాడుతున్నట్లున్నారు మీరు ఇంట్లో కూడా. ఇక్కడ కొద్దిగా 3 లైట్లు వస్తాయి, వామ్ కలర్, వైట్ కలర్ వచ్చేస్తుంది, బాగుంటుంది. హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు చూడడానికి అన్నిటికీ చాలా బాగుంటుంది కదా సార్. దీనికి కూడా గోల్డ్ ప్లేటెడే. ఫస్ట్ వేరే ఉండేది చేంజ్ చేయించారు నేను, మళ్ళీ ఇప్పుడు చేంజ్ చేసినారా సార్? ఫుల్ గోల్డ్ వచ్చింది, అట్లా కాకుండా సింపుల్గా ఉండేది. ఫస్ట్ వేరే ఉంటుంది కదా సార్. లైట్స్ అనేది కొద్దిగా బ్లూ లైట్స్ ఇట్లా కింద డిజైన్ కాన్సెప్ట్ కూడా చాలా ఈజీ. సెన్సారే కానీ మన పిల్లలు వీకేసారు, మెట్లది సెన్సారే. ఇట్లా లైట్లు వస్తాయి, ఇట్లా తలగానే లైట్స్ వస్తాయి ఇవన్నీ. అంటే ఆటోమేటిక్ కానీ అది సార్. ఇక్కడ మీ వైఫ్ సార్, ఇక్కడ మనం చూడొచ్చు. దాదాపు ఇంట్లో మనకి ఇంతవరకు ఫోటో లేదు, రారు ఇంటర్వ్యూలు ఎంతో మంది అడుగుతారు కానీ వస్తలేరు. ఎక్కడ ఉంటారు సార్? ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో ఉంటారు. ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ కాలే? కాదు, ఇష్టం ఉండదు. అవునవును, మీరైతే ఫేమస్ పర్సనాలిటీ, మీరు వద్దన్నా కూడా పబ్లిక్ రావాలని కోరుకుంటారు. పబ్లిక్ నేను రావాలని కాదు, యూట్యూబ్లో వాళ్ళ బాధ కావాలైతే ఇస్తున్నారు. నేను పెద్ద ఫేమస్ కావాలని ఏం లేదు, మీరు ఆటోమేటిక్ ఫేమస్ అయిపోయినారు. మిమ్మల్ని చూడాలని పబ్లిక్కి చాలా ఉంటుంది కదా సార్. ఇక్కడ సార్ ఇద్దరు? మా మదర్, మా ఫాదర్. మీ మదర్, ఫాదర్. మీరు చెప్పిన పైల్వాన్ అందరినీ సిటీలోన తయారు చేసి సిటీలో ఇట్లా లైన్ కడుతుంటే కాళ్ళు మొక్కని సిటీలో మంచి ఇప్పుడు ఎమ్మెల్యే, మినిస్టర్ స్థాయిలో ఉన్న వాళ్ళు వస్తారు, లైన్ కడుతుండే వస్తారు. బస్ ఆపి బస్సులో రోడ్ మీద బస్ ఆపి బస్సులో పోయి కాళ్ళు మొక్కుతుండే అందరు. సార్ ఉస్తాద్ అడవయ్య వస్తారు, అడవయ్య ఉస్తాద్ గౌడ్. సిటీలో చాలా పెద్ద పేరు, చాలా పెద్ద పేరు. ఇప్పుడు ఎంత కింగ్ సిటీలో పైలో ఎంత మంది అంతమంది చాలా మంది నేర్చుకున్నారు. కానీ అలాంటి తండ్రికి మీరు పుట్టడం కూడా చాలా గర్వకారణం. పేరు ఖరాబ్ కాకుండా కాపాడాలా. అంత పేరు కమాంచలేము, కాపాడకుండా కమాంచుకోవాలి. ఇప్పుడుండే జనరేషన్ మనము అట్లా ఉంటే ఆయన పేరు గుర్తుంటారు. ఇప్పుడుండే జనరేషన్కి చిన్నగౌడ్ పైల్మాన్ అంటే ఓ బ్రాండ్ పేరు వచ్చేసింది. కానీ చిన్నగౌడ్ పైల్మాన్ వాళ్ళ నాన్న ఇంత పెద్ద పేరు ఉందని చాలా వరకు తెలియదు. నాకు తెలిసి చాలా మంది ఇంటర్వ్యూలో చెప్తుంటాను, అప్పుడు తెలుసుకుంటాను. ఇది ఏం సార్ ఇక్కడ ఇది ఇంత ప్రత్యేకించి ఇంట్లో వాటర్ ఫౌంటైన్ పెట్టుకున్నారు? వాటర్ ఫౌంటైన్ కొద్దిగా ఏంటంటే ప్రశాంతత చూడడానికి, కొద్దిగా హ్యాపీగా ఉండడానికి డిజైన్. ఇదైతే చాలా బాగుంది సార్. ఇంట్లోకి వచ్చేప్పుడు చూడడానికి చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది మీరు చెప్పినట్లు. హ్యాపీగా ఉండడానికి అది సార్. మీరు పైకి పోవాలా? పైకి కలుగుతారా? మనం ఇంటికి వెళ్ళి తీస్తాం. హలో హలో దానకర్ణుడు అని రాశారు. ఇది ఎప్పుడు ఇచ్చారు సార్? ఎవరు ఇచ్చారు? ఒక 5 years అయ్యొచ్చు. 5 years సార్? కింద ఉండే ఇప్పుడు పైకి వచ్చింది. అది సికింద్రాబాద్ ఉంటారు. ఇది ఒక ల్యాండ్ పెయింటింగ్. ఇది అదే సార్ చూడడానికి ఎంత 10 లక్షలు కావచ్చు, ఎంత కావచ్చు. 2 months 3 months వేసి నేను 2-3 months వేసినారు. హ్యాండ్ పెయింటింగ్ ఇది వేసి ట్రాలీ తెచ్చాడు. అతను ఎవరు నేను గుర్తుపట్టాను. మా నా వీడియోస్ చూస్తుంటాడంట, తెచ్చి గిఫ్ట్ ఇచ్చింది.
కానీ చాలా బాగుంది సార్, ఇంటికి హైలైట్ అనుకోవచ్చు. పెద్ద పెద్ద గిఫ్ట్ ఇచ్చుడు చాలా గొప్ప. అలాంటిది మీరు ఇస్తారు, మనకు సంబంధం లేదు వాళ్ళతోటి, కానీ అభిమానంతో చాలా హ్యాండ్ పెయింటెడ్ అంటే కూడా మంచి వాల్యుబుల్ పెయింట్స్ సార్. ఇలాంటిది మీకు ఇంత పెద్ద అభిమానులు ఉంటారు అంటే కూడా గాడ్ గిఫ్టెడే. మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి ఇప్పుడు, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా చాలా నీట్గా అరేంజ్ చేశారు. సోఫా సెట్ అయితేనేమి, లాన్ అయితేనేమి నీట్గా అరేంజ్ చేస్తారు. ఒకసారి దాన్ని కూడా చూసాం. నీట్గా మేము మనవరాలు వస్తే అన్ని వీకి రోడ్లో పెడతారు. బాబుది ఈరోజు సార్. అలా వచ్చి బెడ్రూమ్ ఇది బాబుది, మీ అబ్బాయిది. పేరు సార్? ప్రణయ్. మరి ఎట్లా పడితే అట్లా పెట్టుకుంటాడు. ఇది సరే పెళ్ళి కలదు కదా సార్, నీకు పెళ్ళి అయితే అన్ని నీట్గా సెట్ అయిపోతాయి. కానీ బెడ్రూమ్ చాలా స్పేసియస్గా బాగా కట్టారు సార్. చాలా స్పేసియస్గా ఉంది యాక్చువల్గా బెడ్రూమ్, చాలా స్పేసియస్గా ఉంది, నీట్గా చేశారు. బెడ్రూమ్లో కూడా ఒక టీవీ అరేంజ్ చేశారు. మీరు చెప్పినట్టు 3 టీవీలు, వాళ్ళు ఒకటే మన ఒకటి అక్కడ ఒకటి ఉంటుంది సార్. ముందు పెట్టు సార్. దీని పేరు రిగ్జో. రిగ్జో. అన్ని ఇంటర్వ్యూలలో ఉంటుంది ఇది. రిగ్జో కూడా చాలా బాగా అఫెక్షన్తో ఉన్నట్లుంది సార్ మీతోనా? నాతోటి కాదు సార్, ఆంతో ప్రణయ్తో ఉంటుంది. అట్లా సార్, ఆన్ రూమ్లోనే ఉంటుంది, అది వచ్చి మన దగ్గర ఉండదు. అవునండి. దాన్ని మొత్తం ఆడే వస్తుంది. ఇవన్నీ ఈ ఇంటీరియర్ డిజైన్కి ముఖ్యంగా ఐడియాలజీ ఎవరిది సార్? మీదా మీదేనా సార్? నాదే మొత్తము, నాదే ఇంటీరియర్ డిజైన్ ఇచ్చారు. కొద్దిగా వాళ్ళకు అర్థం కాకపోతే నేను చెప్పిన కొన్ని అర్థం కాకుండా. అంటే మీరు సార్ బిల్డర్స్ కూడా చేస్తారా సార్ మీరు? ఏం లేదు, ఏం లేదు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అవన్నీ ఉండదు, అవన్నీ ఉండవు. అవన్నీ ఉండదు. ఇది సార్ ఈ సెటప్ సోపులు ఎట్లా అంటే బాడీ మసాజ్ అవన్నీ ఉంటాయి. బటన్ కలర్ సార్, బాడీ బటన్స్ ఉన్నాయి కదా సైడ్లో, సార్ బాడీ మసాజ్ అవన్నీ ఉంటాయి ఈ సోఫాలో. దాని మీద కొత్త డిజైన్ వచ్చినాయి ఇవి. ఇది ఎక్కడ నుంచి తెప్పించారు సార్? మనం ఎన్ని రకాలని చేసుకోవచ్చు ఇది. ఇట్లా ఇలా అన్నీ మనకు అంటే దాన్ని కూర్చొని ఇట్లా వెనకది వస్తాయి సోఫాలు, బటన్ సిస్టమ్ పెట్టుకుంటారు. అంటే ఇది ఎక్కడ నుంచి తెప్పించారు సార్ ప్రత్యేకించి? ఇక్కడ ఆర్డర్ ఇస్తారు, బయట నుంచి అవుట్ ఆఫ్కి వెళ్ళి తెస్తారు. మనం ఆర్డర్ చేయాలి, మనం ఆర్డర్ చేయాలి. ఐకేలో చెప్తే వాళ్ళే తెప్పించిస్తారు. ఐకియా ఐకేలో తీసుకున్నాయి. ఎంత పడింది సార్ ఇది? ఇది 2,50,000. 2,50,000. అది కింద ఏమో 4 లక్షలు. అది కింద 4 లక్షలు. అది తీసుకొని చాలా రోజులు వెళ్ళలేదు. ఏం సార్ బార్ సెటప్ ఉన్నట్టుంది? బార్ సెటప్ లైట్ బంద్ చేసినాం భారీ సార్, దాదాపు బార్ సెటప్. అట్లా ఏంటంటే ఎవరన్నా మన చిన్న ఫంక్షన్ ఇంటికాడ అయినప్పుడు సార్ వస్తే అలా లైట్స్ వస్తాయి, అయ్యిరా లైట్స్ చాలా బాగా కనిపిస్తుంది కదా బార్ సెటప్. చిన్న గౌడ్ పైల్మాన్ గారే సార్ ఫంక్షన్లో అయినప్పుడు రెగ్యులర్గా కూర్చుంటారా ఫంక్షన్స్ కూడా సార్? అంటే రెగ్యులర్గా ఉండదు, రెగ్యులర్గా రెగ్యులర్గా ప్రత్యేకంగా మన పర్సనల్ ఉన్నట్టు దగ్గర కూర్చుంటాం సార్. బయట అటెండ్ అయ్యకుండా ఎల్లుడే ఏడ అట్లా ఉండదు. ఏదన్నా పర్సనల్ ఉంటేనే కూర్చుంటాం, పర్సనల్ ఉంటేనే కూర్చుంటారు. ఇక్కడ ఫంక్షన్లో శంకరాన్ని ఉండనుకో తెల్లడిదాకా 4-3 అవుతుంది కూర్చుంటాం. నేను అట్లా కలిసినప్పుడు కూర్చుంటాం. మొత్తానికి ఇంట్లోనే చిన్న బార్ సెటప్ అయితే సెట్ చేసినారు హ్యాపీగా. ఏదైనా చిన్న ఫంక్షన్ అయినప్పుడు అందరూ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఫ్యామిలీ వాళ్ళు ఫ్రెండ్స్ నాకు చుట్టాలు మా అన్నదా రిలేషన్. ఓకే సార్, చిన్న పిల్లల కోసం అంటే ఈ బాల్కనీ ఇప్పుడు కూర్చొని బయట కూర్చొని ఇది నేనే స్లాబ్ లేకుండా ఇంత ముందర ఒక 10 ఫీట్ల స్లాబ్ వేయించాను తీసుకున్నాను. బాల్కనీలో వచ్చి కూర్చుంటా. ఇంట్లో ఉండి బోర్ వస్తుంది కదా, బయట ఆడుకోనికి. పిల్లలు అంటే మనమరాలు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ గందరగోళం. ఇందాక అదే వాళ్ళు వస్తే మొత్తం గందరగోళం. ఇప్పటివరకు మీరు చూసారు కదండి చిన్న గౌడ్ పైల్వాన్ ఇల్లు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకోసం అన్న కూడా చాలా సమయం వెచ్చించి ఇల్లు చూపించడం జరిగింది. దేశ విదేశాలలో కూడా అన్నకి ఫాలోవర్స్ ఉన్నారు. మన కోసం టైం వెచ్చించి వాళ్ళకి వ్యూవర్స్కి ఎవరికైతే ఉందో వాళ్ళకి కూడా కనిపించాలనేసి మొత్తం ఇల్లు మొత్తం చూపించడం జరిగింది. అందరూ కట్టుకోవాలి, ఇట్లా అందరూ కూడా కట్టుకోవాలి అనేసి ఫుల్ఫిల్గా అన్న కూడా కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరూ పేదలు గరీబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడం నుంచి
అన్ని విధాలుగా అన్న సహకారం అయితే చాలామంది తీసుకుంటున్నారు. మాకు ఇల్లు చూపించినందుకు నాకు చాలా థ్యాంక్స్ అన్న. ఒక్కసారి మీ నోటి నుంచి విజిఎస్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుందన్న. విజిహెచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మొన్ననే ఉన్నారా? 2 days అయింది సార్. అంతే అంటే ఫస్ట్ మా దాంట్లో చూపిస్తున్నారు బెంజని. అదే ఫస్ట్ మీదే. ఎంత పడి వచ్చింది సార్ ఇది? 2 crores, 2 కోట్లు పడింది. నెక్స్ట్ అన్న బెంజ్ కార్ మనమే ఫస్ట్ చూపిస్తున్నాము. ఇంకా ముందు అన్న బెంజ్ కార్ తిరిగేది చూడండి. ఇదే బెంజ్ కార్. 2 కోట్లు వచ్చింది అంతే. ఏంటంటే 2 కోట్లు వచ్చింది.